స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉండుటకు ప్రభువు మనలను మెళుకోగలిగిన ఆత్మతో ఆయన కృపతో నింపినందుకై కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మన ఎడల చేసిన మేలులన్నిటికై స్తుతి చెల్లిద్దాం. గత రాత్రి ప్రభు మనలను కాపాడి ఆయన కృపలో భద్రపరిచిన దేవునికి, పలు విధములైన పరిస్థితులలో ఆయన మనకు తోడై నడిపించిన ఆయన దయకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన మేలులకై స్తుతి చెల్లిద్దామా? కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మన ఎడల చేసిన మేలులన్నీ తలంచి స్తుతి చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తుతి చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆయన మన ఎడల చేసిన మేలులు తలంచి స్తుతి చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. కన్నీటి లోయలలో మనల్ని కృషించిపోనీయక ఆయన కృపతో బలపరచి మన కన్నీళ్లు తుడిచి ఆదరించి ధైర్యపరిచిన దేవుడు. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీకు
నిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చావయ్యా. సిలువను మోసుకొని మీ మాటను ప్రకటించి మీ కొరకు బ్రతికే భాగ్యమును మాకిచ్చారయ్యా అంటూ ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దామా? యేసుని వెంబడించే కృపను మనకిచ్చిన దేవుని పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం. నిత్యము పాడి స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన కృతజ్ఞతలు. మహిమ కలుగునుగాక. దేవుని ఘననామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. బాలమాధవి గారు ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలం ఆయన కృపచేత నింపి బలపరిచి పునరుద్ధానపు శక్తి జీవముతో నింపి ఆయనకు సాక్షులుగా ప్రభు మిమ్మల్ని నిలుపునుగాక. కుటుంబాన్ని ఆయన సన్నిధిలో స్థిరపరిచి ఆయన సంపూర్ణమైన రక్షణ మార్గములో కుటుంబం అంతటిని స్థిరపరిచి ఆయన కృపలతో నింపునుగాక. ఆయన సన్నిధిలో మీ నిమిత్తము చేయబడుతున్న ప్రతి ప్రార్థన నా ప్రభు ఆలకించి గొప్ప జవాబును అనుగ్రహించుచు నడిపించుచున్నందుకై దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం. గీతాంజలి గారు ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపతో నింపి బలపరచునుగాక. ఆమేన్. స్తోత్రం. మీరు కలుగుతున్న ప్రతి శోధనలో నుండి ప్రభు విడిపించి ఘన విజయముతో నా ప్రభు ఆయన సాక్షిగా మిమ్మల్ని నిలుపుదురుగాక. ఆమేన్. స్తోత్రం. ఆయన యొద్ద మనము చేసిన ప్రార్థనలు ఏది కూడా వ్యర్థంగా పోదు దేవుని సన్నిధిలో. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకునివారు నూతన బలము పొందుతారు. మనుషుల కొరకు మనం కొన్ని సందర్భాల్లో ఎదురు చూసి అలసిపోయి నిరాశపడిన పరిస్థితులు మన జీవితంలో మనము ఎన్నో ఎదురు చూసి నిరాశ చెందిన పరిస్థితులు ఉంటాయి. ఎన్నో మనము కనిపెట్టుకొని కోరుకొని వాటిని పొందలేని స్థితి కనబడుతూ ఉంటుంది. నేను ఇలా అనుకున్నాను, అలా చేయలేకపోయాను అని. నేను ఇలా ఉండాలి అనుకున్నాను, అలా ఉండలేకపోయాను అని. లేదు, ఫలానా నాకు ఇలా సహాయం కలుగుతుంది అనుకున్నాను, చివరికి నాకు అది నిరాశ మిగిలింది. ఎన్నెన్నో మన జీవితంలో ఎదురు చూసి నిరాశపడిపోయి బలహీనమైపోయి ఆశలు వదిలేసుకొని ఉన్న పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుతారు. వారు శక్తి నొంది బలము పొంది వారి ప్రయాణాన్ని సాగిస్తారు. బలము కలిగి వారి ప్రయాణాన్ని మరలా నూతనంగా అలసట లేక అలసిపోక సొమ్మసిల్లక ఆయన కృపతో నింపి నడిపించే దేవుడు. దేవుని సన్నిధిలో మనం ఏదైతే ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నామో తప్పక ఆయన కార్యాలను మన ఎడల జరిగించు దేవుడై ఉన్నాడు. ఆమేన్.
ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దిలిషాదక్క ప్రైస్తలాడు ప్రభు. ఆయన కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ నేను ఆలకించి గొప్ప జవాబు బహుమానములుగా అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. రత్న బాబన్న ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కుటుంబాన్ని ఆయన సన్నిధిలో స్థిరపరిచి కుమారులను ఆయన కృపలో ప్రయోజకులుగా చేయుదురుగాక. ఆమెన్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యకరమైన ఆయన రెక్కలలో కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. స్తోత్రం. ఈ ఉదయ కాలమున ఆయన సన్నిధిలో ఉండి ఆయనను స్తుతించటానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో మనం ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ఆయన చేసిన మేలులకు మనము ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఉదయము ఆయన కృపలు నూతనమైనవే. నిన్నటి వారమే కానీ మనము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. కనుక మనం ఎంతో ధన్యులము. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును ప్రభు మనకిచ్చారు. ఈ దిన వాక్యమును మనం చదువుకొని ముందుకు వెళదాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 44:22 వచనమును మనం చదువుకున్నాం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము. ప్రభు వాగ్దానపూరితముగా ఈ ఉదయ కాలము మనతో మాట్లాడుతున్న మాట, మంచు విడిపోవునట్లుగా, మబ్బు తొలగిపోవునట్లుగా మన అతిక్రమములను ఆయన తుడిచివేసి ఉన్నాను అని అభయమునిస్తున్న మాట అన్నమాట. అమూల్యమైన ఆయన మాటతో మన హృదయాలను ఆదరిస్తున్నది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము, అప్పుడు నేను చేసిన, ప్రభువును ఎరుగకముందు నేను చేసిన వాటికి ఇప్పుడు శిక్ష పొందుచున్నానేమో, ఒకప్పుడు నేను చేసిన తప్పుకి నా జీవితకాలం అంతా కూడా నేను బాధపడవలసి వస్తుంది, లేదా ఒకప్పుడు నేను మాట్లాడిన మాటకి ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని ఆయనలో ఉన్నప్పటికీ కూడా ఆ శిక్షను నేను అనుభవించాల్సి వస్తుంది. ఆ దోషమే కాబోలు, ఆ పాపమే కాబోలు నన్ను ఈ రీతిగా వెంటాడుతుంది. మనశ్శాంతి లేకుండా, జీవితంలో నెమ్మది లేకుండా, ఎవరికి చెప్పుకోలేకుండా నా బ్రతుకిలా చీకటి మయంలో నలిగిపోతున్నాను, కృంగిపోతున్నాను అని వేదన పడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండే సందర్భాలు చాలామందిలో చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క మాట సెలవిస్తుంది ఉదయకాలం, యేసు ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడిన మనము, యేసు ప్రభువుని ఎరుగక ముందు మనము జీవించిన జీవితం వేరు. ప్రభువుని ఎరిగినాక, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినాక, ప్రభు యొక్క బిడ్డగా ఉండటానికి మనము ఒక తీర్మానము చేసినాక, యేసు ప్రభువుని మన రక్షకునిగా విశ్వసించి ఆయనను చేర్చుకున్నాక, మన హృదయంలో దానికి ముందు, ఆ నమ్మి విశ్వసించటానికి ముందు చేసిన వాటన్నిటికీ ప్రభు అంటున్నాడు, నేను వాటిని జ్ఞాపకము చేసుకోను. ఇక మరలా ఆ ప్రవర్తన ఫలము, ఆ శిక్ష నీ మీదకి నేను రానివ్వను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడండి. యేసు ప్రభువుని అంగీకరించక ముందు నువ్వు ఎలా బ్రతికావో అంటే చాలామంది అనుకోవచ్చు, యేసు ప్రభు నమ్ముకున్నాక ఇక చేసే తప్పులకి ఇక విడుదల లేదు కాబట్టి బాప్తిసం తీసుకోకముందే మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఎప్పుడో 33వ నాటికి మనం తీసుకుందాం, బాప్తిసం పొంది ప్రభువులోకి వద్దామనుకుంటే అది కూడా పొరపాటేనండి. ఏనాడైతే యేసు ప్రభు దేవుడని నీవు ఎరుగుతావో, ఏ రోజైతే యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మన పాపములకు విమోచన కలుగుతుంది. మంచు విడిపోయినట్లుగా మన పాపములన్నీ విడిపోతాయి, తొలగిపోతాయి. మబ్బు తొలగిపోయినట్లుగా మన అతిక్రమములను ఆయన తుడిచివేసే దేవుడు అని ఏ రోజైతే నువ్వు సువార్తను విన్నావో, ఆయన గాయములలో మనకు స్వస్థత ఉంటే ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి రక్షణ కలుగుతుంది, పాపములకు విడుదల కలుగుతుంది అని ఏ రోజైతే నీవు విన్నావో ఆ రోజు నుండి నీవు రక్షణను నిర్లక్ష్యము చేసిన ఆ ప్రతిఫలం పొందాల్సిందే. అందుకే ఆయన అంటున్నాడు, యేసు ప్రభు రక్షకుడని ఎరుగక ముందు చేసిన దానికి. బాప్తిస్మము అనేది అది మనకి బాహ్యంగా ఒక సాదృశ్య రూపంగా ఉన్నదే, కానీ అసలు నిజమైన బాప్తిస్మము ఎప్పుడు కలుగుతుందంటే యేసు ప్రభు నిజ రక్షకుడు, లోక రక్షకుడు, నా రక్షకుడు, నన్ను పాపము నుండి విడిపించగలిగిన సమర్థుడు ఆయన మాత్రమే. నేను చేసిన పాప అతిక్రమములకు విడుదల నా దేవుని యేసయ్య దగ్గర ఉంది అని ఎరిగి ఉండుటయే ఇక రక్షణకు ప్రారంభం. అది యేసు ప్రభువుని ఎరిగి ఉండుట. అయితే దానిని అనుసరిస్తే ఇక మనము ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అని దూరంగా ఉంటే అది మన అపరాధం అవుతుంది. అంటారు చూడండి, కర్మ పాపం అని. జన్మతో పాపము మనము అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది, పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. జన్మతా పాపము, కానీ కర్మ పాపము కూడా జోడిస్తే అది మనము దోషిగా దేవుని ఎదుట నిలబడాల్సిందే. కర్మ పాపము లేకుండా ఉండాలి అంటే యేసు రక్షకుడు అని ఏ రోజైతే నీవు తెలుసుకున్నావో, ఆయన యొక్క మహాశక్తిని ఎప్పుడైతే మనము ఎరిగి ఉన్నామో ఆ రోజు నుండి ప్రభు కొరకు బ్రతకాలి. ఇక మన దోషము పాపమునకు విమోచన కలిగింది అనే ఒక నిశ్చయతతో బ్రతకాలి. నా పాపమునకు పరిహారమును ఇచ్చువాడు నేను కనుగొన్నాను, జీవజలమును నేను కనుగొని ఉన్నాను, ఇక నాకు విడుదల కలుగుతుంది అని విశ్వసించి బ్రతుకుని కొనసాగించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఘననామానికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి, ఇంత గొప్ప ప్రభువుని మనము కలిగి ఉన్నాము. ఆయన మహాకృప మాత్రమే. మబ్బు తొలగిపోవునట్లుగా, మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాము, నేను ఆ రోజు చేసిన పొరపాటు, నేను దేవుని ఎరగక ముందు జీవించిన నా అవిధేయత బ్రతుకు, అక్రమ బ్రతుకు, అవినీతికరమైన నా జీవితానికి నేను ఇప్పుడు ఫలం పొందుతున్నానేమో అని భయపడుతున్నావు. డోంట్ వరీ. దేవుడు అంటున్నాడు, నీవు ఏ రోజైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించావు ఆ రోజుతో నీవు ఎరుగకుండా చేసిన పాపములు, జన్మత కర్మత పాపములన్నిటికీ విడుదల నేను ఇచ్చి ఉన్నాను. నేను అంటున్నాడు, అందుకే అక్కడ విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించాను, నా యొద్దకు మళ్ళుకో, నీ మనస్సును మళ్ళించుకో, ఇక వాటి వైపు నీవు చూడకు, ఇక వాటి వైపు నీవు వాటి పేరెత్తకు, వాటి ఆలోచన నీకొద్దు.
ప్రభువుని ఎరుగక ముందు నువ్వు చేసిన దానికి ఆయన అంటున్నాడు, ఇక వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నీ పాపములను నా వీపు వెనక వేసుకొని ఉన్నాను, వాటిని నేను జ్ఞాపకం చేసుకోను గనుక నీవు కూడా వాటిని ఇక జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు జరిగిందో, ఇది ఎలా ఎందుకు అవుతుందో, నా బ్రతుకు ఎందుకు ఇంత చీకటిమయముగా మారుతుందో, దుఃఖమయముగా అంధకారంగా మారిపోతుందో అని వేదన చెందుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అంటున్నాడు, నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను, నీ పాపములను నేను తొలగించి ఉన్నాను. ఎందుకో తెలుసా? నా రక్షకుడవు నీవే అని, యేసు ప్రభు నిజ దేవుడు అని నీవు అంగీకరించావే, ఆ రోజు నుండే నేను నీ దోషములన్నిటినీ తుడిచివేశా. మంచు విడిపోవునట్లుగా, ఆ సూర్య కిరణాలు పడుతుండగా మంచు ఎలా విడిపోతూ ఉంటుందో, దాని ప్రభావము దాని ఇదిని ఎలా కోల్పోతూ ఉంటుందో, మంచు గడ్డల్లో కూడా ఆ వేడి తగలగానే ఏమవుతుంది? విడిపోతూ ఉంటుంది, నీరుగా మారిపోయి కరిగిపోయి ఆవిరైపోతూ ఉంటుంది. దేవుని యొక్క నీతి సూర్యుడైన ఆయన కిరణాలు మన మీద ఉదయించినప్పుడు, ఏ రోజైతే నువ్వు యేసుని రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకున్నావో, నీతి సూర్యుడు ఆయన కిరణాలతో నిన్ను ఆయన నింపుతున్నాడు. ఆయన అందుకే చీకటి కెరటాల నుండి విడిపించి సూర్య కిరణాలను మన మీద ఉదయింపచేసిన దేవుడు, ఆయన తేజో మహిమతో నింపిన దేవుడు, ఆయన కృపతో ఆవరించి ఉన్నాను అంటున్నాడు. వాటన్నిటినీ తొలగించి ఉన్నాను. అందుకే పూర్వము పేతురుపత్రికలో అంటాడు, పూర్వము మనము చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినది అనేది మరిచిన వారై గ్రుడ్డివారై ఉన్నారు అంటున్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది అని మరిచిపోయి ఇంకా మనము గ్రుడ్డితనములో బ్రతకకూడదని పేతురు పత్రికలో భక్తుడు చక్కగా తెలియచేస్తున్నాడు. మనం యేసు ప్రభువుని విశ్వసించిన నాట నుండి చేసిన ప్రతిది కూడా మనము జ్ఞాపకం ఉంచుకొని వాటిని తొలగించుకోవాలి. మనము దేవునికి విరోధముగా మాట్లాడటానికి కానీ, క్రియ చేయటానికి కానీ, ఆలోచించడానికి కానీ, అడుగులు వేయటానికి కానీ భయపడాలి. భయపడవా? దేవునికి భయపడవా? తీర్పు తీర్చు దేవునికి నీవు భయపడవా? నీవు పూర్వము చేసిన వాటిని గురించి తవ్వి పైకి తీసి, అయ్యో నా దోష బ్రతుకు, నా భయంకరమైన, ఇందుకే నేను పనిష్మెంట్ని అనుభవిస్తున్నానేమో, ఇందుకే నా కుటుంబం ఇలా అయిపోతుందేమో, ఒకప్పుడు ఇదిగో నేను ప్రభువుని ఎరుక ముందు ఇలా బ్రతికాను, అదే కాబోలు నా జీవితానికి నెమ్మది లేకుండా చేస్తుంది అని వేదన చెందాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు వాటన్నిటినైనా అంటున్నాడు. మరొకసారి చదువుకుందామా? మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మంచు విడిపోవునట్లుగా, మబ్బు తొలగిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను తుడిచివేశాను. తుడిచివేస్తాను అంటల్లా, ఆయన అంటున్నాడు ఈ ఉదయకాలం, నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మనము గతం చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఇక ఏమి జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, దేవుడు మన ఎడల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన ఎడల చూపిన కృపను తలంచుకోవాలి. ఆయన మనకిచ్చిన క్షమాపణను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప మనస్సయ్యా నీది! నన్ను ఇంతగా ప్రేమించావే, నన్ను క్షమించానన్నావు, నా అతిక్రమములను తుడిచివేశానన్నావు. నీదెంత మంచి మనస్సు! నేను నీ మనస్సును కలిగి నేను కూడా జీవించాలి అని
కృతజ్ఞత భావముతోనే మనము రక్షణ పొందిన నాట నుండి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. పూర్వమున్న మీ పాపములకు ప్రాయశ్చిత్తము జరిగింది ఎప్పుడో తెలుసా? ఆయన కలువరిలో యాగమైనప్పుడు. అంతేకాదండి, ఆ యాగమును నీవు ఏ రోజైతే తెలుసుకొని గ్రహించి నా కొరకే అని నీవు ఒప్పుకుంటావో ఆ రోజుతో నీ అతిక్రమములన్నీ కూడా తుడిచివేయబడినాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇంకొక మాట ఉందండి, ఇక్కడ జాగ్రత్త పడవలసింది. ఏ రోజైతే ప్రభువుని మనము అంగీకరించామో ఆ రోజుతో అవన్నీ కూడా మన దోషములు, మన పాపములన్నీ అరేంజ్ చేయబడిని, తుడిచివేయబడిని. కానీ రక్షణ పొంది నూతనత్వాన్ని పొంది ఇక పాతదైన దానిని తీసివేసుకొని ఒక క్రొత్త జీవితం మొదలు పెడతాం చూడండి. ఆ నాట నుండి మన క్రియలను, మన మాటను, మన ఆలోచన ధోరణి, మన అడుగులు, ప్రతి ఉనికి కూడా జాగ్రత్తగా ఉండటానికి మనము జాగ్రత్త పడాలి. రెండోది భయపడాలి, ఆలోచించి అడుగులు వేయాలి. ఏదంటే అది మాట్లాడేసేయకూడదు, ఏదంటే అది చేయడానికి తొందరపడకూడదు, ఏదంటే అది మనము ఇతరులను తీర్పు తీర్చడానికి తొందరపడకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవరివైనను సరే దేవుని యొక్క తీర్పులో నిలబడవలసినదే. కనుక మనము మనకే తీర్పు తీర్చుకుందాం, మనలను మనమే తీర్పు తీర్చుకుందాం. నేను ఇది చేయొచ్చా, నేను ఇలా వెళ్ళొచ్చా, నేను ఇది మాట్లాడొచ్చా, నేను ఇలా ప్రవర్తించొచ్చా, ఇది నాకు తగునా అని మనలను మనమే తీర్పు తీర్చుకుంటే ఇతరులతో దేవుడు లోకమంతటికి తీర్పు తీర్చున్నప్పుడు ఆ తీర్పులో మనము నిలబడకుండా ఉంటాము. దేవునికి స్తోత్రం. అమెరికన్స్ అంటండి, క్రిస్టియన్ కంట్రీస్లో ఏదైనా ఒకటి మాట్లాడటానికి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడతారంట. ఏదైనా ఒకటి చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి దానిని ప్రారంభిస్తారంట. మాట్లాడటానికే ఆలోచిస్తారు. ఇది అనొచ్చునా, అనకూడదా, వెళ్ళొచ్చునా, వెళ్ళకూడదా, చెప్పొచ్చునా లేదా అని 1-2-3 సార్లు ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటారండి. కారణం ఏంటో తెలుసా? వారికి ఒక వాక్యం ఎప్పుడు వారి మనస్సులో నిలిచి ఉంటుందంటండి. వారి మాటల్లోనే మనం ఆ మాటను వింటాం. కొరింథీ పత్రికలో అంటున్నాడు, మనుష్యుడా నీవు ఎవరివైనను సరే మంచి మాట అయినా, నీ నోటితో పలికే చెడ్డ మాట అయినా, మంచి మాట అయినా తీర్పులోకి వస్తుంది అని. ఆ మాటని వారు పదే ధ్యానం చేస్తారంటండి. మన నోటితో పలికే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామనే మాటని వారు ఆలోచిస్తూ ఉంటారంట, ధ్యానిస్తూ ఉంటారంట. నేనేది మాట్లాడినా నా దేవునికి లెక్క అప్పచెప్పాలి కదా అని ఒక క్రమం వారిలో అది వెళుతూ ఉంటుందంట. మన ఇండియన్స్ ఏమి మాట్లాడామో మనకే అర్థం కాకుండా మాట్లాడేస్తాం, ఏం చెప్పామో, ఎందుకు చెప్పామో అర్థం కాకుండా, అంటే నోటికి అదుపు అనేది లేకుండా, అంటే దానికి ఒక కంట్రోలింగ్ అనేది, కంట్రోలింగ్ పవర్ తప్పిపోయి మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. అందుకే మనము పదే ఆ మాటని మనము లక్ష్య పెట్టాలి, ఆ మాటని ధ్యానించాలి, ఆ మాటను మనము పఠించాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఏమనో తెలుసా? నేను పలికే అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా, ఈ రెండిటికి ఏదైనా సరే నా దేవుని న్యాయ సింహాసనమందు తీర్పులోనికి వస్తుంది. అది ఆ మాట తీర్పులోనికి వస్తుంది. కనుక నేను మాట్లాడేది మంచి అయి ఉండాలి, నేను ఆలోచించేది మంచి అయి ఉండాలి. నా ప్రభు తీర్పు తీర్చినప్పుడు నాకు మంచి ఫలము రావాలి. జడ్జి న్యాయం చేసేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు గెలిచిన వాడు ఎలా ఎంత సంతోషంగా ఉంటాడు. న్యాయం వచ్చిన ఆ పర్సన్ ఎంత ఆహ్లాదంగా ఉంటాడు. అదే సేమ్ టైంలో పొరపాటు చేసిన వ్యక్తి ఎంత కిన్నుడైపోతారు, ఎంతగా నేలకు వంచేసే పరిస్థితి వస్తుంది ముఖం. అందుకే ఆయన మనకు తీర్పు తీర్చినప్పుడు, ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చేటప్పుడు, మన నోటి ప్రతిఫలము మనకి ఇచ్చేటప్పుడు
మనము తలనెత్తుకునే స్థితిలో ఉండాలి. దేవుడటి కృపలో మనను నిలుపునుగాక. ఆమేన్. నీవు మంచి మాటలు మాట్లాడితే తలనెత్తుకుంటావు కదా. నీవు మంచి పని చేసుంటే ఇప్పుడు తల ఎత్తుకొని ఉండేవాడివే కదా అంటున్నాడు దేవుడు కయ్యూనుతో. కయ్యూను హేబేలు ఇద్దరు వచ్చారు, ఇద్దరు అర్పణలు అర్పించారు. హేబేలుని దేవుడు అంగీకరించాడు. కయ్యూను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టనందుకు కయ్యూనికి దేవుని మీద బాధతో తమ్ముని మీద కూడా కక్ష పెరిగిపోతుంది. అప్పుడు అంటున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, కయ్యూన్, హేబేల్ ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అంటే, నేనేమన్నా కావలివాడినా? నా తమ్మునికి నేనేమన్నా కావలివాడినా అంటున్నాడు. ఆయన కోపానికి ఆగ్రహానికి బలైపోయాడు హేబేలు. కానీ నేనేమన్నా కావలివాడినా? నాకేం తెలుసు అంటే ఎంత బాధ, కోపాన్ని, ఉక్రోషాన్ని వెళ్ళగ్రక్కుతున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఎందుకు నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? మంచి పని చేస్తే నీవు తలెత్తుకొని బ్రతికేవాడివే కదా. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? ఎందుకు నీవు అవిధేయతను, నీవు చేసిన అవిధేయతను ఇంకా కప్పుకోవడానికి ప్రయత్నం చేశావు? అవునండి, మనము కోపముతో, మనము ఉక్రోషముతో తీసుకునే నిర్ణయాలు మన ముఖాన్ని చిన్నబుచ్చుకునేలాగా చేస్తాయి. అందుకే ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించాలి. ఆలోచన అనేది మనకి నిర్ణయం తీసుకునే టైము చాలా మనము కొంత వెచ్చించాలి ఆలోచనకి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు మనలను సిగ్గు, అవమానము మన ముఖములను కప్పేలాగా చేస్తాయి. తొందరపాటు నిర్ణయము మనకి అవమానము తెచ్చి పెడుతుంటది. ఎందుకు ఆ రోజు ఎందుకు తొందరపడ్డాను అని తరువాత నువ్వు బాధపడినా అది మరలా వెనక్కి తీసుకోలేము. కనుక మనము నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్త పడాలి. మాట్లాడే ముందే ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడాలంటే లోపల ఒకటి పెట్టుకొని ఆలోచించుకొని పైకి ఒకటి మాట్లాడితే అది ఇంకా రాంగ్ అయిపోతుందండి. ఎందుకంటే మన దేవుడు అంతరంగాలను పరీక్షించు దేవుడు. అంతరంగంలో నీవే ఉద్దేశంతో మాట్లాడుతున్నావో, నీ లోపల ఏమి దాచుకొని పైకి వ్యక్తపరుస్తున్నావో కూడా ఎరిగిన దేవుడు. కనుక మన అంతర్యంద్రములు కూడా ఆయనకు బహాటముగా ఎరిగి ఉన్నాడు. కనుక మరి ముఖ్యముగా మన ఆలోచనను, మనస్సును పవిత్రముగా కాపాడుకోవాలి. జాగ్రత్త కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. అంతరంగంలో ఒక మాటను దాచుకొని మరొక మాటను పైకి చెప్పటంలో మరీ మనము కఠినమైన తీర్పులోకి వెళ్లాల్సి వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము మాట్లాడే ప్రతి మాట ఆలోచించి జాగ్రత్త పడాలి. తీర్పులోనికి వస్తుంది అని మనము జాగ్రత్త పడాలి. అయితే నీవు యేసుని ఎరుగక ముందు చేసిన ప్రతి అవిధేయతకు అంటున్నాడు ఆయన, నీ అతిక్రమములను అతిక్రమించావు, క్రమాన్ని మీరి ప్రవర్తించిన నీ విధానమునంతటిని కూడా నేను క్షమించి వేశాను అంటున్నాడు ఆయన. నీ దోషములను నేను తుడిచివేశాను అంటున్నాడు. వాటిని మరలా నీవు మరలా వాటినే జ్ఞాపకము చేసుకొని, అప్పుడు నేను ప్రభువుని ఎరగక ముందు ఇలా ప్రవర్తించే, ఇలా చేశాను, ఇలా మాట్లాడాను, ఆ దోషం ఇప్పుడు పడుతున్నానని మాత్రం మనం అనుకోకూడదని దేవుని వాక్యం ఇక్కడ మనకి తేటగా తెలియజేస్తుంది. నేను తుడిచివేసి ఉన్నాను, నీ దోషముల అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన మనలను విడిపించాడండి. ఆ పాప బంధకాలలో నుండి, ఆ బానిస బ్రతుకులో నుండి ఆయన మనలను విడిపించాడు. విమోచించి ఉన్నాను. క్రయధనముగా ఆయన రక్తమును చెల్లించి, క్రయధనముగా నా రక్తమును నేను చెల్లించాను, నా ప్రాణమునే అప్పగించాను, చెల్లించి మీ దోషములకు రావలసిన ఆ ప్రతిఫలం, ఆ శిక్షను అంతటిని కూడా నేను తుడిచివేశాను.
దేవునికి స్తోత్రం. యేసు రక్తం మనలను పవిత్రులుగా చేసింది. యేసయ్య రక్తము మనలను అతిక్రమముల నుండి విడిపించింది. యేసయ్య రక్తము మనకు మన దోషములకు విడుదల కలిగి చేసింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకోవచ్చు, యెషయా గ్రంథంలో యేసు ప్రభు ఆయన రక్తం అప్పటికే చిందించి ఉండలేదు కదా, ఇది పాత నిబంధన కాలము కదా అని. అవునండి, ప్రవచన వాక్యములు ఇవన్నీ. యేసు ప్రభు యొక్క బలియాగమను కొరకు, ఆయన జీవిత విధానము కొరకు ప్రవచించిన ప్రవచనాలు ఇవన్నీ, ప్రవచన వాక్కులు. ఆయన అంటున్నాడు, ఈ నీవు యేసు క్రొత్త నిబంధనలోకి వచ్చినాక ఎవరైతే ఇప్పుడు క్రీస్తు యేసునందున్నారో వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందరైతే ఇప్పుడు క్రీస్తు యేసునందున్నారో, ఇప్పుడు క్రీస్తుని అంగీకరించి బ్రతుకుతున్నారో, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఎందరైతే ఇప్పుడు ఎవరైతే క్రీస్తు యేసునందు నిలిచి ఉంటారో, క్రీస్తునందు నిలిచి ఉండటమంటే ఆయనను అంగీకరించి యేసు ప్రభువుని నమ్ముకొని, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని, యేసు ప్రభు మనకు చెప్పిన మార్గములో నడిపించబడటానికి మనము ఒప్పుకొని ఎందరైతే నిలిచి ఉంటారో వారికి ఏ శిక్షా విధి లేదు. ఇంతకుముందు చేసిన పాపములకు ఏ పనిష్మెంట్ లేదు. విడిచిపెట్టి వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి వేశాడు. ఎలా తొలగించేశాడు? మబ్బు తొలగిపోవనట్లుగా. బాగా మేఘాలు చీకట్లు గమ్మి ఉంటాయండి. పెద్ద గాలి వచ్చిందనుకో, మనము పెద్ద వర్షం కోసం ఎదురు చూస్తున్నదంతా చల్లా చెదరైపోతూ ఉంటుంది, తొలగిపోతాయి. మేఘాలన్నీ తొలగిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, చెదిరిపోతూ ఉంటాయి. మన దోషములను కూడా ఆయన అలా చెదరగొట్టి తుడిపివేశాడు. సూర్యకిరణాలు రాగానే అవంతా కూడా మాయమైపోయి ఎలా వెలుగు ప్రకాశిస్తుందో, చీకటి తొలగిపోతుందో, మంచు విడిపోతుందో, నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ఆయన కిరణాలు నీ మీద ఉదయించిన నాట నుండి నీ దోషములకు, పాపములకు విమోచన, విడుదల, వాటన్నిటిని ఆయన చెదరగొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం. మనము పూర్వము చేసిన దోషము, పాపమునంతటిని ఆయన చెదరగొట్టేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలము నీ హృదయములో ఉన్న ఆ ప్రశ్నలన్నిటినీ ఆయన పాదాలు చెంత పెడదాము. నేను ఒకప్పుడు చేసినది ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకునే వారందరూ కూడా అట్టి దానిని నా యేసు ప్రభువు క్షమించాడు, తుడిచివేశాడు, తీసివేశాడు. నన్ను పవిత్రురాలుగా చేశాడు, నన్ను పవిత్రునిగా చేశాడు. నేను ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆయన కొరకు ప్రకాశించాలి, ఆయన కొరకు నేను నిలబడాలి, ఆయన కొరకు నేను మాట్లాడాలి, నా యేసయ్య కొరకు నేను పని చేయాలి, నా యేసు మాటలు నేను హృదయంలో భద్రపరుచుకోవాలి. మరియా ఆయన మాటలను భద్రపరుచుకుందంటండి. మరియా ఆయన దేవుని యొక్క మాటలు, ఆయన వర్తమానమును హృదయంలో భద్రపరుచుకుందంటండి. కలుగుతున్న అవమానమునంతటిని కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నాకు మాట ఇచ్చాడు, నీవు కృప పొందావు, నీ ద్వారా రక్షకుడు, లోక రక్షకుడు భూమి మీదకి వస్తున్నాడు, ఆయనకు జన్మనిచ్చే గొప్ప భాగ్యము నీకు వచ్చిందని నా దేవుడు నాకు చెప్పాడు కనుక ఈ మనుషుల మాటలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వారు పెడుతున్న నిందలు, దూషణలన్నీ కూడా ఆమె ఏం చేసింది? పట్టించుకోలేదు. మరి హృదయం నిండా ఏం నింపుకుంది? దేవుని మాటలను నింపుకుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో మనము నింపుకోవాలి మన హృదయాలు. కలుగుతున్న ఈ ఇబ్బందులను, సమస్యలను, నిందలను, అవమానాలను, ఈ ప్రస్తుత పరిస్థితులనే మన హృదయంలో నింపుకుంటే దేవుని మాటకి నీ హృదయంలో స్థానం ఉండదు. కనుక దేవుని యొక్క మాట చేత, విశ్వాసము చేత, బలము చేత, నిరీక్షణ చేత ఆయన కొరకు ఎదురు చూసే ఆ అనుభవంతో మనము మన హృదయాన్ని నింపుకుందుముగాక.
మన మీదకి వస్తున్న ఉరవడిలాగా, చీకటిలాగా మన మీదకి వస్తున్న ఈ ఆలోచనలు, నిందలన్నీ కూడా నా ప్రభు తొలగించేసి ఉన్నాడు. ఆయన రక్తముతో తుడిచివేసి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పూర్వము ఇప్పటికి కూడా అండి కొంతకాలము వారికి పని చేయడానికి బానిసగా అమ్మబడే పరిస్థితి. యోసేపును అమ్మేశారు చూడండి. కొంత వెండిని, ధనాన్ని తీసుకొని మనిషిని అక్కడ బానిసగా, ఒక దాసునిగా అమ్మివేస్తారు. ఆ దాసుని వారికి ఇంత టైం అని ఉంటుంది. ఆ యజమానుడి దగ్గర పని చేయడానికి, ఆ యజమానుడి దగ్గర ఉండి ఆ చెప్పినట్లల్లా జీవించటానికి, వారి పని అన్ని జరిగించడానికి 1 సంవత్సరమను, 12 నెలలను, లేదా 2 సంవత్సరాలను వారికి టైం ఉంటుంది. ఈలోగా అతన్ని అక్కడి నుండి బయటికి తీసుకురావాలి అంటే, వేరొకళ్ళు తీసుకోవాలి అనుకుంటే రెట్టింపు, అతను ఎంతైతే ఇచ్చి కొన్నాడో ఆ ధనాన్ని ఇవ్వాలి. ఇంకా ఇతని రెట్టింపుగా అతనికి చెల్లించి అతన్ని విడిపించవచ్చు అని దేవుని వాక్యంలో మనం చదువుతామండి. మనము పాపానికి అమ్మబడిపోయాము. సాతాను చేతిలో మనము దాసులుగా, బానిసలుగా, వాడికి అనుచరులుగా మారిపోయాము. మారిపోయిన మనలను విమోచించటానికి ఆయన వెల చెల్లించాడు. వెండిని కాదు, బంగారము కాదు, కానీ ఆయన రక్తమును వెలగా ఇచ్చాడు. కనుక సాతాను చేతిలో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించుకున్నాడు, విడిపించుకున్నాడు. కనుక మనము ఇప్పుడు యేసుకు సొంతం, యేసు బిడ్డలము, యేసు అనుచరులము, యేసుని అనుసరించి నడుచుకునేవారము, యేసు మాటలను ఇతరులకు ప్రకటించువారము, యేసు ప్రేమతో మన హృదయాలను నింపుకునేవారము. మనకు పూర్వ పాపములు మన వెంట రావు. పూర్వమున్న ఆ దోషాలు మన వెంట రావు. యేసు ప్రభువుని ఎరుగక ముందు చేసిన అవిధేయత, ఆ మూర్ఖత ప్రవర్తన ఫలము ఇప్పుడు మన వెంట రాదు. విశ్వసించిన ఎడల ఆమెను చెప్దామా? చాలా మందికి ఇది ప్రశ్న అండి. ఒకప్పుడు నేను ఇలా చేశాను, అందుకేనండి ఇప్పుడు నా పిల్లలు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు నేను ఇలా ప్రవర్తించాను, అలా ఎందుకు చేశావు? అలా ఉండకూడదు కదా బ్రదర్ అని మనం మాట్లాడితే, ప్రభువుని విశ్వసించక ముందు చేశారా? ఎప్పుడో నా చిన్ననాడు. మరి ఇప్పుడు ప్రభువుని విశ్వసించారు కనుక అవి ఆయన జ్ఞాపకం చేసుకోవటం లేదు. కనుక నీవెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ప్రభువుని విశ్వసించక ముందు నీవు చేసిన ప్రతి అవిధేయతకు ఆయన అంటున్నాడు, ఇంకా అతిక్రమములకు ఆయన జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కదా. నీవెందుకు పదే పదే జ్ఞాపకం చేసుకుంటావు? యేసు ప్రభు మనల్ని ఆయన విశ్రాంతినివ్వటానికి పిలుస్తుంటే, సాతాను మనల్ని ఏం చేస్తుందో తెలుసా? భారముతో నింపటానికి పిలుస్తూ ఉంటాడు. వాడు బరువుతో నింపేస్తూ ఉంటాడు నీ హృదయాన్ని. అధికమైన బాధ్యతలు నీ మీద పెట్టేస్తూ ఉంటాడు. ఇది ఎవరు చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఎట్లా? ఆయనేమో నీ భారమంతా నా మీద వేసేయి, నేను నీకు నెమ్మదినిస్తాను, నా పిల్లలు నెమ్మదిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మన పిల్లలు బరువు మోస్తూ, భారం మోస్తూ, వారు భరించలేనంత భారంతో ఉంటే మనము చూస్తూ మౌనంగా ఉండలేము కదా. మన పరలోకపు తండ్రి మరి అంతకన్నా మంచి తండ్రి కదా. మన భారముతోను, బరువుతోను, లాస్ట్ ఇయర్ చదివిన బుక్స్ తీసుకొని ఈ ఇయర్ కూడా బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నారనుకోండి, పిల్లలు ఊరుకుంటాం మనం? నీకేమైనా మైండ్ ఇదైపోయిందా? ఎందుకురా అలా చేస్తున్నావు? అవి తీసేసేయి. లాస్ట్ ఇయర్ గతించిపోయినాయి, అయిపోయినాయి, వాటిని తీసేయి. వాటి అవసరత నీకు లేదు. ఇప్పుడు నీవు చేయవలసిందేదో, చదవవలసిందేదో, నేర్చుకోవలసిందేదో ఆ బుక్స్ మాత్రమే మొయ్యి అంటాం, మోసుకొని వెళ్ళంటాం.
లేదా అవసరమైతే వాటిని మనమే మోసుకుంటూ తీసుకెళ్ళి పెడతాము చదువుకోవటానికి కూడా. మన తండ్రి పక్షిరాజుగా మన బాధ్యతలన్నీ ఆయన రెక్కలపై ఎలా మోస్తున్నాడో మనం చూస్తున్నాం కదా. మన అవిధేయతలు గతించిపోయిన వాటన్నిటినీ ఎలా విడిపించేసి ఇక వాటితో నీకు జోలి లేదమ్మా అని ఎలా తీసి పారవేస్తున్నాడో, మరలా మనము వాటినే వెళ్ళి తెచ్చుకొని బరువుగా పెట్టుకొని భారముగా మోస్తూ ఉంటే అది మన అవివేకం అవుతుంది. మన భారానికి మనమే కారణకులం అవుతున్నాం. మన బరువెక్కిన హృదయానికి కారణం మన ఆలోచన విధానమే అవుతుంది. ఆయన అంటున్నాడు, నా విశ్రాంతిలో నీవు ఉండాలి, నా విశ్రాంతిని నేను నీ హృదయంలో ఇస్తున్నాను, నీ భారమంతటిని తొలగించుకో, నీవు ప్రశాంతంగా ఉండు అంట. పిల్లలు టెన్షన్ పడేటప్పుడు తల్లిదండ్రులుగా అంటారు, ఏం టెన్షన్ పడొద్దు బాబు, నేనున్నాను, డోంట్ వరీ, నేను చూసుకుంటాను అవన్నీ, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు చేయాల్సినవి నువ్వు చేయి చాలు, అనవసరమైన పెట్టుకోవద్దు, అవన్నీ చూసుకోవడానికి నేనున్నా కదా, నేను చేస్తా కదా, ఏ టైంలో ఏం చేయాలి నాకు తెలుసు కదా, అనవసరమైన భారాలు నీ మీద పెట్టుకోవద్దు అని తండ్రిగా తల్లిగా మనము అభయం ఇస్తూ ఉంటాం పిల్లలకి. మరి మన మంచి తండ్రి మనకు ఆ పిలుపుని ఎప్పుడు ఇస్తున్నాడు? ప్రతి దినము ఇస్తున్నాడు. సిలువలో ఇచ్చాడు ఆయన, ఇప్పటికీ పిలుస్తున్నాడు. నీ భారమును విడిచిపెట్టు, నీ భారమును తీసేసుకో, నువ్వు బరువెక్కి నీవు అనవసరమైన టెన్షన్ పెట్టుకొని నెమ్మదిని కోల్పోవద్దు, శాంతిని కోల్పోవద్దు, సమాధానమును కోల్పోవద్దు. నీ అతిక్రమములన్నిటిని నేను తుడిచివేసి ఉన్నాను అని ఉదయకాలమున ఆయన మనలను హెచ్చరిస్తున్న సమయము కనుక మనలను ఎలా అంచనా వేసుకుంటున్నామో వాక్యము చేత మనల్ని మనము సరిచేసుకొని క్రమపరుచుకుందుముగాక. యేసు ప్రభువుని ఎరిగిన నాట నుండి మన ప్రవర్తనను గొప్ప మార్పు రావాలి. మన భారములన్నిటినీ ఆయన తేలికపరిచేశాడు, మన బరువంతటిని ఆయన తీసేశాడు. మనము తేలికైన మనసుతో ప్రశాంతమైన నెమ్మదికరమైన ఆయన మార్గములలో నడిపించబడుదుముగాక. ఆమేన్. ఈ మాటలు విన్న మీరు ధన్యులు. ఇంతకుముందు మీరు చేసిన వాటికి ఆయన ఇప్పుడు క్షమించేశాను అంటున్నాడు. యేసు ప్రభుని విశ్వసించిన నీవు నేను మన మాట క్రమముగా ఉండాలి. మన పద్ధతులు దేవుని తీర్పులో దోషులుగా నిలబడే విధంగా ఉండకూడదు. మన ఆలోచన దేవుని యొక్క తీర్పులో మనము దోషులుగా ఎంచబడే విధముగా ఉండకూడదని ఆయన హెచ్చరిస్తున్నాడు. మనం మాట్లాడే ముందు మంచి చెడుని ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాము, మంచినే మాట్లాడదాము, మంచి ప్రవర్తన కలిగి ఉందాము, మంచి మాటల్ని మన మనసులో పదిలపరుచుకుందాము. వ్యర్థమైనవి ఏవి కూడా మనము దాచుకోనక్కర్లేదు. వ్యర్థమైన వాటి కొరకు ఆలోచన చేయనవసరం లేదు. వాటిని హృదయంలో ఒక ప్రక్కన భద్రపరుచుకోని అవసరం అంతకంటే కూడా లేదు. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నానో తెలుసా? అరమరికలు లేకుండా మర రెండు ఉండకూడదండి. దాచుకొని ఓ ప్రక్కన పెట్టుకొని మిగతాదంతా చెప్పేస్తాం. మరి ఆ మాట ఎందుకు నువ్వు మాట్లాడలేదు? పిల్లల్ని మనం కొన్నిసార్లు టెస్ట్ చేస్తుంటాం కదా, వాడు ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడుతున్నాడో, యథార్థంగా మాట్లాడుతున్నాడా, యథార్థంగా మాట్లాడటం నేర్చుకుంటున్నాడా, ఏదైనా దాచుకోవటం నేర్చుకుంటున్నాడా ఈ చిన్న వయసు నుండే అని వారిని మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ చేయకపోతే చెయ్యాలి కూడా. వారికి నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరిగిందమ్మా చెప్పు అన్నప్పుడు వారి మాటల్లో మనం వినాలి అనుకుంటాం. వాడు ఎంతవరకు యథార్థంగా ఉన్నాడో, ఆ పిల్లలు ఎంతవరకు నమ్మకంగా మాట్లాడుతున్నారో, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారా, వారిలో ఏదైనా అరమరికలు ఉంచుకుంటున్నారా, ఆ చిన్న వయసులోనే వారిని మనం పసిగట్టేస్తూ ఉంటాము.
దానిని బట్టే వారిని మనం బ్లెస్ చేస్తూ ఉంటాము. దాన్ని బట్టే వాళ్ళకి ఇంకా మనం కోఆపరేట్ చేస్తూ ఉంటాము. దానిని బట్టే వారిని ఇంకా మనము మంచిగా ప్రోత్సహించి వారికి ఒక మంచి భవిష్యత్తు ఉందని సంతోషపడగలుగుతాము. వారిని వదిలేసామనుకోండి, వాడు అబద్ధం మాట్లాడుతున్నాడో నిజం మాట్లాడుతున్నాడో, దేనికి అలవాటు పడుతున్నాడో అర్థం కాకుండా ఒక వయసుకు వచ్చేసినాక అవన్నీ కూడా లోపల దాచుకోవటం, వాటన్నిటిని కూడా లోపల భద్రపరుచుకోవటం అలవాటు పడ్డాక విడిపించబడటం చాలా కష్టంగా మారుతుంది. కనుక మనము వారితో మాట్లాడేటప్పుడు అంటాము కదా, ఏం మాట్లాడుతున్నాడో విషయమంతా మనకు తెలిసిన ఏమీ తెలియనట్టు వారి మాటల్లో వినాలని మనము వారిని ఓపెన్ చేస్తాం, మాట్లాడమని చెప్తాము. అప్పుడు మాటల్లో అర్థమైద్ది. ఒక్కొక్క పిల్లలు ఏమీ లోపల పెట్టుకోకుండా చక్కగా మాట్లాడేస్తారు. ఇలా 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 అనుకున్నాను, ఇలా జరిగింది డాడీ, ఇలా అనుకున్నాను మమ్మీ, ఇది ఇది ఇట్లా అయిందని. కొంతమంది పిల్లలు ఉంటారు, మనకి విషయం తెలుసని వారికి అర్థం కాదు కనుక దాచేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే గద్దించాలి, ఖండించాలి. ఆ చిన్ననాడే వారిని సరిచేస్తే వారు ప్రయోజకులవుతారు. వారు మంచిని నేర్చుకుంటారు, మంచిని వారిలో పెంపొందింప చేసుకుంటారు, మంచికి వారు ప్రతినిధులుగా నిలిచిపోతారు. ఆ ఘనత తల్లిగా తండ్రిగా నీకే వస్తుంది. కనుక మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? అరమరికలు లేకుండా. ఆయనకు తెలుసు నువ్వు లోపల పెట్టుకున్నా, కానీ నీ నోటి మాటల్లో దానిని వ్యక్తపరచుటలో ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన మాటల్లో వింటాడు. మన అంతరంగంలో ఉన్న సంఘర్షణ అంతా కూడా మన నోటి మాటలలో ఆయన వినాలి అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నోటి మాటను గురించి ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడు. లోపల ఒకటి పెట్టేసి ఇంకోటి మాట్లాడితే అది ఆ మాటను బట్టే కదండి తీర్పు. మరి నువ్వు లోపల ఉంచుకున్నది బయటికి చెప్పలేదు అని తీర్పులో నువ్వేమవుతావు? దోషమైపోతావు. కనుక మన మనస్సాక్షిని మనము శుద్ధిపరుచుకుందాము, నూతనపరుచుకుందాం, ఎప్పటికప్పుడు ప్యూర్గా ఉంచుకుందాము, ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచేసుకుందాం. అంతరంగంలో దేవునికి మనకి ఎలాంటి ఆటంకం అడ్డు ఉండకూడదు. మనుషులతో కూడా మనం ఎలాంటి విభేదాలు మనసుల్లో ఉంచుకోకూడదు. ఒకవేళ ఎదుటివారు మనల్ని అర్థం చేసుకోక వారు అపోహలతో ఏదైనా అనుకుంటే పోనీయండి, అది వారి కర్మ. కానీ నీకుగా నీవుగా మంచిగా ఉండటానికి ఆలోచన చేద్దాం. మనకు మనముగా యథార్థముగా నిష్కల్మషముగా ఉండటానికి సాధన చేద్దాం. దేవుడు మనకిచ్చే ప్రతిఫలము చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ రోజు ఆయన మనలను ఘనపరుచున్నప్పుడు మనలను నిందించిన వారు, అవమానించిన వారు, అనుమానించిన వారు, వీరు ఇదనుకున్నానే ఇంత మంచి వ్యక్తులా అని వారు కూడా విభ్రాంతి నొందినట్లుగా మన ప్రభు మనలను ఘనపరిచే దినముంది. దేవునికి స్తోత్రం. ఆ రోజు వరుడు పలికేడి మాటలలో దుఃఖము తీరునుగా, బురని నాదం ధ్వనించెడి సమయం ఆసన్నమాయెనుగా. ఆ సుదినము ఎంతో ఆనందం ఆశతో కనిపెట్టేదం. క్రీస్తులో నిద్రించిన పరిశుద్ధులందరూ వేచి ఉండిరి మనకై. క్రీస్తులో నిద్రించిన పరిశుద్ధులందరూ వేచి ఉండిరి మనకై. సిద్ధపడుము రూపాంతరముందా పరుగును తుదముట్టించి. క్రీస్తులో నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా, పరిశుద్ధులు భక్తులందరూ కూడా మన కొరకంట వేచి ఉన్నారు. ఎందుకో తెలుసా? మా వలె భూమి మీద పవిత్ర జీవితము చేసిన పరిశుద్ధులు ఇక్కడికి వస్తున్నారు అని, మనవారు అని,
మన ఆప్తులు మన ఇంటికి వచ్చేటప్పుడు ఎంత వెయిటింగ్ చేస్తూ ఉంటాము. టైం అన్నారు, టైం చూసుకుంటూ ఉంటాం, ఈ టైంకి వచ్చేస్తాం. అంతే మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనం ఎలా సిద్ధపడాలి? అప్పుడు మనం భూమి మీద పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మన అంతరంగములో పరిశుద్ధతను భద్రము చేసుకుంటూ ఉండాలి. మన కొరకు వెయిట్ చేస్తున్నారు. వారి ఆశను మనము తీర్చాలి. వారి యొక్క విశ్వాసం మనం మంచిగా జీవించి వెళతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పరిశుద్ధులు వేచి ఉంటారంట. మాలాగా ఇంకొక వ్యక్తి మార్చబడుతున్నారు, మాలాగా ఇంకొకరు పరిశుద్ధంగా మార్చబడుతున్నారు, మా వలె కొందరు పరిశుద్ధులుగా చేయబడుతున్నారు. భూమి మీద వాక్యము చేత, యేసు రక్తము చేత, శ్రమల చేత పరిశుద్ధపరచబడుతున్నారు. ఇబ్బందులనే కొలిమిలో వారు శుద్ధి చేయబడుతున్నారు. యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో పవిత్రపరచబడుతున్నారు. మా వలె కొందరు భూమి మీద బ్రతుకుతున్నారు నీతిగా, వారు కూడా మా దగ్గరకు వస్తున్నారని వేచి ఉంటారు. మనం ఎప్పుడైతే తప్పిపోతామో మనల్ని కౌంట్లెస్ చేసేసుకుంటూ ఉంటారు. కనుక మనము దేవుని ఉన్నత జీవములో ప్రవేశించటానికి ఇక్కడ మనము సిద్ధపడుతూ ఉందాం. సంవత్సరం అంతా పిల్లలు ఆ ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడతారు. ఎండింగ్లో లాస్ట్ ఎగ్జామ్ రాస్తేనే వారికి ఇప్పుడు ప్రిపేర్ అయిందంత ప్రయోజనం ఉంటుంది. ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటారు, ఏం చదువుతున్నామని 10th క్లాస్ చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఆ రోజు వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. తర్వాత నీవు ఇక్కడే కాలేజీకి స్కూల్కి వెళ్ళటం, స్కూల్ లెసన్స్ నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఉండటం చూస్తే వాళ్ళు ఏమంటారు, లేదు ఇక మాలో చేర్చబడవు, నేను కౌంట్లెస్ చేసేస్తారు. పరిశుద్ధులు మన కొరకు వేచి ఉన్నారు, మనం ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. అది సరిగ్గా మనము ప్రిపేర్ అవ్వాలి. సిద్ధపడుతున్నాము, మనము శక్తి లోపము లేకుండా సిద్ధపాటుతో ఉండాలి. ఆ లెక్కలో చేర్చబడే, పరిశుద్ధుల గుంపులో చేర్చబడే ఆ లెక్కలో మనము ఉండునట్లుగా సిద్ధపడాలి. ప్రభు అట్టి కృప దయచేయునుగాక. ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. వీరే కదా నాతో పలు శోధనలలో నిలిచి ఉన్నారు అని ఆ రోజు వరుడు పలికే మాటలకు మన దుఃఖము తీరిపోతుందండి. ఒకవేళ మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఇతరులు, నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కన్న పిల్లలు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నా తల్లి మనసిలా అని, ఆమె ఏం బాధపడుతుందని నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. నా భర్త చేస్తున్న పనులు, నా భర్త పడుతున్న కష్టము ప్రయాస కుటుంబము కొరకే కదా అని మంచి భక్తి మార్గంలో వెళుతుంటే ఆమె నిన్ను అర్థం చేసుకోలేక ఇబ్బందులు పెట్టొచ్చు. అయినా భయపడనక్కర్లేదు, మన దుఃఖము తీరే దినముంది. దేవునికి స్తోత్రం. మన దుఃఖమును నివారణము చేసే దినముంది. ఆయన అంటున్నాడు, నీ అతిక్రమములను నేను తుడిచివేసి ఉన్నాను, నీ దోషములను నీ పాపములను నేను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకో. నేను నిన్ను విమోచించాను, విడిపించాను. ఇంకా ఎందుకు అక్కడేదో బానిసగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? నా వైపు మళ్ళుకో, నా యొద్దకు మళ్ళుకో. నువ్వు టర్నింగ్ తీసుకో. నీ లైఫ్ని మామూలుగా నేను ప్రకారం బ్రతకడానికి అలవర్చుకోవద్దు. నీకు ఎప్పుడైతే నీ అతిక్రమ దోషములను నేను తుడిచిపెట్టానో నీ లైఫ్ టర్నింగ్ అయిపోయింది. ఆ టర్నింగ్ పాయింట్ని మనం గుర్తుపట్టాలి. మళ్ళుకో అంటున్నాడు ఆయన. మళ్ళుకో, నా యొద్దకు మళ్ళుకో. దేవునికి స్తోత్రం. ఆయన పిలుస్తున్న ప్రేమ కలిగిన పిలుపుని ఏ ఒక్కరు పెడచెవిని పెట్టొద్దు. ఆయన మాటకు లోబడి ఉందాము. మన దోషములను జ్ఞాపకం చేసుకొని పదే పదే కన్నీళ్లు పెట్టొద్దు. ఇక ఎలా బ్రతకాలి? దేవుని కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కల్మషంగా, నిర్దోషులుగా. ఈ లోకంలో పాపములో ఉన్న మనకి పవిత్రంగా బ్రతకటం అవుతుందండి? మనం ఎంత శుభ్రంగా ఉన్నా ఏదో ఒకటి వచ్చి మీద పడుతూనే ఉంటుంది.
అందుకే ప్రతిదినము దేవుని వాక్యమనే ఉదక స్నానము చేత మనము శుద్ధి చేయబడాలి. ప్రతిదినము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి బలము చేత ప్రార్థన ద్వారా మనము మొక్కటి అనుభవము ద్వారా శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. ఉదక స్నానం అంటున్నాడు పౌలు గారు. దేవుని యొక్క వాక్యమనే ఉదక స్నానము చేత, పేతురు పత్రికలో వాక్యమనే ఉదక స్నానము. ఉదక స్నానం అంటే, ఉదకము అంటే వేడి. వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా మన స్వేదరంధ్రాలన్నీ కూడా ఆక్సిజన్ చక్కగా తీసుకుంటుందో బాడీ. ఆయన అంటున్నాడు వాక్యము చేత ఉదక స్నానము, ఉదక స్నానము చేత మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి. నేను పరిశుద్ధపరుస్తున్నాను. ఉదక స్నానము చేత మిమ్ములను పరిశుద్ధపరుస్తున్నాను. ఏ ఉదకం ఇది? వాక్యమనే వాక్యము. అందుకే ఆయన అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కదా అంటున్నాడు. అగ్ని తగిలినప్పుడు మనలో ఉన్న కల్మషమంతా వేడికి కరిగిపోయి ప్యూర్గా మనము మార్చబడుతూ ఉంటాము. శ్రమ వచ్చినప్పుడు మనము దేవునికి ప్యూర్ హార్ట్ వస్తుంది మనలో నుండి. కృంగిన మనస్సు, నలిగిన మనస్సు, ఖిన్నమైన మనస్సు ముఖమును ప్రకాశముగా మారుస్తుంది అని దేవుని వాక్యము. సామెతల గ్రంథకర్త అంటున్నాడు ఖిన్నుడై ఉండి, ఖిన్నమైన ముఖము అంటే మనసులో నలిగిపోయి కృంగిపోయినప్పుడు మనకి తెలియని ఒక శుద్ధీకరణ కలుగుతుంటుంది. అవును ప్రభువా, నేను ఇలా ప్రవర్తించటం కరెక్ట్ కాదు, నేను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదయ్యా, నా పొరపాటు ఏదని మనము తగ్గించుకోవటములోనే శుద్ధి చేయబడతాము. ఒక పవిత్రతను సంతరించుకుంటాము, పరిశుద్ధతను మనము సంతరించుకుంటాము. అందుకని దేవుని వాక్యం అనే ఉదక స్నానము చేత మనము ప్రతిదినము, ప్రతిరోజు, మొన్న అయిపోయింది కదా, యేసు రక్తంలో కడుగబడ్డా కదా, మన ఇంతకు ముందు చేసిన వాటికి అయిపోయింది. ఇక నీవు ఆ మలినం అనేది నీ మీద రాకుండా ప్రతిరోజు వాక్యము చదవాలి, వాక్యము వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో ఉండాలి, కొంత సమయము పెట్టుకొని ప్రార్థన చేయాలి. నీకు మోకరించే టైము లేకపోతే కనీసం మనస్సులోనైనా ప్రేయర్ చేస్తూ దేవునితో మనము ఎలాంటి ఆయనకి మనకు అడ్డు లేకుండా సంధి చేసుకుంటూ ఉండాలి. చక్కగా నీట్గా మనం ఎంత వాహనాన్ని క్లీన్ చేసి రోడ్డు మీద వెళ్తున్నా వెళ్ళేటప్పుడు ఆ దుమ్ము ధూళి అంతా పడుతూనే ఉంటుంది. మరలా ఇంటికి వచ్చి ఏం చేస్తాం? వాటర్తో దాన్ని సర్వీస్ చేసేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పటికప్పుడు చేసేది తేలికగా ఉంటుంది. చిన్ననాట నుండి పుట్టినప్పటి నుండి ఉన్న అతిక్రమములు నీవు తీసేసుకోలేని, నువ్వు భరించలేనివి, నీవు మార్చుకోలేనివన్నీ కూడా నా ప్రభువు సిలువలో తీసేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకెప్పటికప్పుడు చిన్నది ఏదైనా తొందరపాటులో నీవు కల్మషమై ఉంటే వాటిని ప్రార్థనతో, వాక్యముతో, పరిశుద్ధాత్మ అనుభవంతో, మోకాటి అనుభవంతో, సహవాసములో ఉన్న అనుభవాలతో మనము శుద్ధి చేయబడదుముగాక. ఆమేన్. దినము ఆరాధన సరిగ్గా 8 గంటలకు ప్రారంభించబడుతుంది. వేరొక దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది కనుక అర్జెంటుగా మరి 8 నుండి 10 గంటల వరకే జరుగుతుంది. అందుకే ఈ మార్నింగ్ ప్రేయర్ కూడా ఎర్లీగా ముగించటం జరుగుతుంది. ఇంతవరకు ఈ లైవ్ను వీక్షించి దేవుని మాటలు విశ్వసించిన మీ అందరినీ ప్రభువు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలతో నింపి బలపరచునుగాక. మీ హృదయములలో ఉన్న ప్రతి గాయమును ఆయన మాన్పివేసి నా ప్రభువు తేలికపరచునుగాక. మీ బరువు భారములన్నీ కూడా నా ప్రభువు తొలగించు దేవుడై ఉన్నాడు. వాటిని మీ చింత యావత్తు నా మీద వేయుడి అని పిలుపునిచ్చిన యేసయ్య మాటను ఆలకిద్దాము. మన చింతలన్నీ, మన బాధలన్నీ, మన దుఃఖములన్నీ, మన బరువులు, బాధ్యతలన్నీ ఆయన పాదాలు చెంత పెడదాము. ఆయన మనకు విమోచకుడు,
ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు సేద తీర్చువాడై ఉన్నాడు. అంటున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చి నడిపించుచున్నావు నీతి మార్గములో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రాణములకు ఆయన సేద తీర్చి నీతి మార్గములో నడిపించే దేవుడు. మన ప్రాణాలు ఏమవుతాయండి? అలసిపోతూ ఉంటాయి. మనకున్న సమస్యలను బట్టి అలసిపోతూ ఉంటాము, బాధపడిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాము. అయ్యో నాకు ఎందుకు ఇలా అవుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని కృంగిపోతూ ఉంటాము. వాటన్నిటిని చేత మనం ఏమవుతామంటే అలసిపోతూ ఉంటాము, అలసిపోయి నిద్రపోతాము, ఏం చేయలేం కానీ ఏమవుతాం? నిస్సహాయకులుగా పడిపోతాము. కనుక సొమ్మసిల్లొద్దు, అలసిపోవద్దు. ఆయన మన ప్రాణములకు సేద తీర్చే దేవుడై ఉన్నాడు. కృంగిన నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు, బలపరుచువాడై ఉన్నాడు. నీ భయములన్నిటిలో నుండి విడిపించు దేవుడై ఉన్నాడు. మన పక్షమున ఆయన నిత్యము విజ్ఞాపన చేయు దేవునిగా ఉన్నాడు. యేసు ప్రభు తన మాటల్లో చెప్తున్నాడు, నిత్యము తండ్రి దగ్గర ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మన కొరకు ఆయన చేస్తున్నాడు. మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని. అవును, మన పక్షమున ఆయన క్రయధనముగా బలి అర్పించాడు. కనుకనే మనం ఈరోజు ఇలా పరిశుద్ధంగా, పవిత్రముగా ఆయనను సేవించగలుగుతున్నాము. ఇంకను మనము అనవసరమైన బరువులు పెట్టుకొని దేవునికి దూరం అవ్వకుందుముగాక. అనవసరమైన భారములు పెట్టుకొని దేవునికి దూరం అవటం ఆయన చిత్తం కాదు. సాతాను మనల్ని ఇక ఏ బరువు లేదని ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటాడు. బాధ్యతలన్నీ అయిపోయినాయి కదా, రిటైర్డ్ అయిపోయావు కదా, ఖాళీగా ఉంటావు ఎందుకు, ఇదిగో ఈ జాబ్ అన్నా చెయ్యని తొందర పెడుతూ ఉంటారు కదండి. అవును, మనం ఈ తేలిగ్గా బరువు, ఏదో ఒక బరువు భారం మోయాలనేదే మనకి ఉంటుంది, మనుషులకి ఉంటుంది. కానీ ఈ బరువు అది కాదండి. సాతాను మన మనస్సుల్లో, దేవుడు, నీ దేవుడు మొత్తం తుడిచేశాడు కదా, ఇది పెద్ద పాపం కాదులే, దీన్ని మొయ్యి అంటాడు. నీ దేవుడు సిలువలో మొత్తం పరిహరించేశాడు, తుడిచేశాడు అతిక్రమాలు, ఏమో ఇది పెద్ద అవిధేయత ఏం కాదులే, ఇదేమో పాపం కాదు, తప్పు కాదు, నీ దేవుడు అంత పెద్ద పాపాలే క్షమిస్తే ఇది ఆయన ఏం క్షమించరానంత పెద్ద పాపమేం కాదులే, ఇలా మాట్లాడొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా చేయొచ్చు అని వాడు అనవసరమైన బరువులు మన మీద వేస్తూ ఉంటాడు. మనం గుర్తుపట్టాలి. అందుకని ఆయన కృప మనకు తోడయ్యుండి వాటన్నిటిని గ్రహించే కృపని, జ్ఞానమును దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు ఈ ఉదయ కాలం మీ మాటల చేత మమ్మలను ధైర్యపరిచారు, ఆదరించారు, లేవనెత్తారయ్యా. మీ స్తోత్రం. ఎన్నో తండ్రి అవిధేయులతో, పాప దోషములతో చచ్చిన మమ్ములను మీ సిలువ రక్తము చేత మమ్ములను విడిపించి, విమోచించి, మా దోషములను, అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను అని మీరు మాట్లాడిన దేవుడవు. అవునయ్యా, మేము మా తల్లి గర్భములో పాపములో జన్మించిన మేము మీ సన్నిధిలో ఈ రీతిగా ఉన్నామంటే మీరు మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమేనయ్యా. మీ సిలువ యాగమే మాకు ఈ రక్షణనిచ్చింది తండ్రి అని మరొకసారి మనసారా స్తుతించడానికి, మీ ఘననామాన్ని కీర్తించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం. మీ నామమును హెచ్చించడానికి మీరు కృపనిచ్చారయ్యా. ఎందరైతే పూర్వము తమ పాపములకు ప్రాయశ్చిత్తము జరిగినదని ఎరుగక కృంగిపోతున్నారో అటు బిడ్డలను ఈ ఉదయకాలమున మీరు లేవనెత్తినందుకై మీ స్తోత్రాలు. నా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ మార్గమును ఎరుగక ముందు వారు చేసిన అవిధేయతలు, అతిక్రమములను, దోషములన్నిటికీ విడుదల కలిగింది అనే ఒక నిశ్చయతతో మీలో ధైర్యముతో నీ పిల్లలు ముందుకు కొనసాగటానికి మీ కృపను మీరు అనుగ్రహించినందుకే మీ స్తోత్రాలు. మిమ్మలను తెలుసుకున్న నాట నుండి మా మాట, మా క్రియ, మా అంతరంగము, మా ప్రవర్తన మీ దృష్టికి ఏ రీతిగా ఉండాలో మీరు మాతో చక్కగా మాట్లాడారు ప్రభువా.
మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అనవసరమైన బరువులు భారములు మీద మోస్తూ మీకు దూరముగా ఉండటానికి వీల్లేదయ్యా. మీకు సమీపస్తులుగా మేము ఉండుటకు మీ కృప దయచేయండి. మీ ముఖ దర్శనము చేయగలిగిన కృపను మాకు దయచేయండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న ఎందరైతే బిడ్డలు ఆశతో ఆసక్తితో లైవ్లో ఉండి ఉన్నారో ప్రతి ఒక్కరి మాటలు నాయన అయ్యా, ఈ మాటలు వారి జీవితాలలో క్రియ చేయునుగాక. వారి వినికిడిలి మాటలను స్థిరపరచండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలమే లేచి మీ సన్నిధిలో ఆశతో ఉంటున్న నీ పిల్లల ప్రాణాలకు సేద తీర్చండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనవసరమైన వాటితో అలసిపోయి కృంగిపోయి నలిగిపోయి ఉండటానికి వీల్లేదు ప్రభువా. నీ పిల్లలను ధైర్యముతో నింపండి. మీ గొప్ప ఆదరణతో నెమ్మదిని కలుగు చేయండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విమోచకుడా, మమ్మలను విమోచించినవాడా, విడిపించినవాడా, మీకు మేము కృతజ్ఞులుగా బ్రతకటానికి మీ కృప సహాయము సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ఎందరైతే బలహీనులుగా ఉండి అయ్యా ఈ ప్రార్థనలో పాలు పొందుచున్నారు బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిశ్చయముగా మీ గాయపడిన హస్తము బిడ్డలు నాయన చూడాలి, తాకబడుట వారు గ్రహించుదురుగాక నాన్న. మీరు కనికరించండి, స్వస్థపరచండి. వారి కుటుంబాలలో పిల్లలను స్వస్థపరచండి. రోగులుగా ఉన్న బిడ్డలను కుటుంబాలలో మీరు బాగు చేయండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కొందనాలు నాన్న. మీరు కనికరించండి. వారి ప్రతి బరువును భారమును మీరు ఉదయకాలమున కొట్టివేసినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కొందనాలయ్యా. మీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఎందరైతే నాయనయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వారి ప్రతి భారమును మీరు తేలికపరిచి వారి చేయు ప్రతి పనిలో కూడా మీరు తోడయుండి నడిపించి ఈ ఆరాధనలన్నిటిలో కూడా మీరు ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే భారం వహించి నడిపించి మీ పునరుద్ధానపు శక్తితో జీవముతో నీ బిడ్డలను నింపండి. ఈ దినము సకల కోటి పరిశుద్ధుల ఆరాధనలను మీరు ఆశీర్వాదకరముగా మార్చండి. దైవజనులను ఎత్తిపట్టి వాడుకొనండి అయ్యా. సంఘాలకు కావలసిన స్వర్తమానమును మీరు అనుగ్రహించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆత్మీయ జీవితాలు నూతన పరచబడాలి, ప్రకాశించబడాలి, బలపరచబడాలి, మీలో స్థిరపరచబడాలి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఏ ఒక్కరు కూడా నాయన రక్షణను మరచి ప్రవర్తించడానికి వీల్లేదయ్యా. వారికి కలిగిన అయ్యా విమోచనను మరచిపోయి మరలా తిరిగి లోకములో పడిపోవటానికి వీల్లేదు నా తండ్రి. పరిశుద్ధుల ఆరాధనలలో బిడ్డలందరూ కూడా పాలు పొందాలి. అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. మీ స్తోత్రాలు. ఎందరైతే నాయన ప్రభు దినమని గ్రహించక పెడచెవిని పెడుతున్నారో అటు బిడ్డలను కూడా మీరు దర్శించి నాయన మీ ఆరాధనలో పాలు పొందినట్లుగా మీ కృప దయచేయండి. ఆన్లైన్ పరిచర్యను నాయన మీరు దీవెనకరముగా మార్చండి. ఎందరైతే ఈ ఆరాధనలలో పాలు పొందుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. మీ పునరుద్ధానపు జీవముతో నింపండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ కృపకు అప్పగిస్తున్న వారి బరువులు భారములన్నీ తేలికపరిచి నూతనమైన అయ్యా మీ సాక్షులుగా బిడ్డలు నీ సన్నిధిలో నిలిచియుందురుగాక. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రతిరోజు కూడా గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. మహేష్ బ్రదర్, ప్రభువా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డ కుటుంబాన్ని మీ సన్నిధిలో ఇంతవరకు స్థిరపరిచారు. మీ కృపలో మీరు కట్టినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మలను ఆశ్రయించిన వారిని మీరు ఎన్నడూ చేయుడిచే దేవుడవు కాదు. ఉదయకాలపు దీవెనల చేత నీ బిడ్డను నింపి ఆశీర్వదించి తృప్తిపరిచి అయ్యా కుటుంబము అనేకులకు ఆదర్శవంతంగా వారు బ్రతకడానికి మీ కృప సమృద్ధిగా అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. 14 సంవత్సరాలు ఆయన కృపలో భద్రపరిచారు. ఈ సంవత్సరం మీకు బ్లెస్సెడ్గా నా ప్రభు ఉంచునుగాక. మీ వివాహ జీవితం, కుటుంబ జీవితము అనేకులకు ఆదర్శవంతముగా, పిల్లలకు మాదిరికరముగా బ్రతుకుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అనిల్ కుమార్ బ్రదర్,
పాపకి ఎలా ఉంది ప్రభు ముట్టి బాగు చేయనుగాక. తండ్రి, కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ స్తోత్రాలు. స్వస్థపరచండి, బాగు చేసే దేవుడవు నీవు. బిడ్డలు నాయన మీ యందు ఉంచిన విశ్వాసాన్ని నిశ్చయముగా మీరు ఘనపరచండి ప్రభువా. ఆ జ్వర పీడితుడిగా ఉన్న కుమారుని ఇప్పుడే మీరు బాగు చేసినందుకై మీ స్తోత్రాలు. శరీరమును పట్టి పీడిస్తున్న బలహీనత యేసు నామములో తొలగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. బిడ్డలు కృంగిపోవటానికి వీల్లేదు. కుమారుని బట్టి మీ సాక్షులుగా బిడ్డలు ఉండాలయ్యా. అటు అద్భుతాన్ని మీరు జరిగించి మీ ఘననామానికి మహిమ పొంది బిడ్డని మీరు ఘనపరచుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు బిడ్డని స్వస్థపరచి ఆయన సాక్షిగా నిలుపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.